ఈరోజు నేనేం మాట్లాడాలని అనుకుంటున్నానంటే గోల్డ్ పెరిగింది పెరిగింది తగ్గింది తగ్గింది అన్నట్టు పక్కన పెడితే నిన్న స్టాక్ మార్కెట్ ప్రకారం నిన్న గోల్డ్ తగ్గింది. ఎంత తగ్గింది? 10% అంటే ఒక 10,000 20,000 10,000 నుంచి 20,000 తగ్గింది. వెండి రేటు కూడా 1,00,000 తగ్గింది. సరే ఇప్పుడు చూసుకుందాం ఏమన్నా తగ్గింది. అది మొత్తం ఇప్పుడు మన దాన్ని బట్టి చూస్తే గోల్డ్ రేట్ ఎంత ఉండే 1,00,000 ఉన్నప్పుడు తీసుకోలేం మనం పోనీ. అది మధ్యతరగతి కుటుంబాలకు కానీ లో మిడిల్ క్లాస్ కానీ ఇక ఇట్లనే ఉంటుంది. తీసుకోం మనం, ఎందుకంటే మన లక్కే అంత ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చేసిరంటే గోల్డ్ పెరిగింది పెరిగింది అని ఎంత భయపడ్డామో తగ్గిన దానికి ఎందుకు సంతోషపడుతున్నాం? ఒక 10,000 తగ్గినంత మాత్రాన ఏమన్నా అవుతుందా? మిడిల్ క్లాస్ వారికి కానీ తక్కువ వాడికి కానీ ఏం కాదు. అట్లాంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే కంటే ఫస్ట్ లైఫ్లో ఎట్లా ఎదుగుదాం ఏం చేద్దామని చూడండి. కానీ గోల్డ్ ఎట్లా పెరిగింది ఇది ఇట్లా తగ్గింది మనకు అవసరం లేదు, ఎందుకంటే దాన్ని కొనేంత పరిస్థితులు మనం లేము. దయచేసి మీ లైఫ్ని మీరు ఎట్లా చూసుకోవాలో చూసుకోండి తప్ప గోల్డ్ అంత పెరిగింది ఇంత పెరిగిందంటే అది గోల్డ్, అది ఎప్పుడైనా దాని పేరులోనే ఉంది బంగారం అని. బంగారం లాంటి మనసు ఉండాలి తప్ప బంగారం కొని ఉండాలని అవసరమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.